వెల్కమ్ టు లిఖితారెడ్డి లాగ్. ఈరోజు మనం వర్కలాలో ఉన్నాము. వర్కలాలో మెయిన్ బీచ్, వర్కలా బీచ్, బ్లాక్ బీచ్, ఆ రెండు చూపిస్తాను ఈ వీడియోలో. దానికంటే ముందు మేము వర్కలాలో ఉన్న రూము చూపిస్తాను చూడండి. రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా తక్కువ ప్రైస్కి కూడా వచ్చింది. బాత్రూమ్ కూడా పెద్దగా ఉంది, ఇంకా బాల్కనీ కూడా ఇచ్చారు. బాల్కనీలో వ్యూ చూస్తే చాలా బాగుంది, బీచ్ కూడా కనపడుతుంది. ఇంకా హోటల్ ముందే ఇంకా చెట్లు, చాలా నీట్గా ఉంది హోటల్ అయితే. పార్కింగ్ కూడా బైక్స్, కార్లు ఏవి వచ్చినా కూడా పార్కింగ్ చేసుకోవచ్చు, ప్లేస్ చాలానే ఉంది. ఇంకా ఫుడ్ కూడా హోటల్స్ అన్నీ కూడా ఈ హోటల్ ఎదురుగా ఉంటాయి. అన్నిటికీ బాగా వీలుగా ఉంటుంది. బీచ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఈ హోటల్ అయితే చాలా బాగుంది. హోటల్ గురించి ఏమన్నా వివరాలు కావాలంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా బీచ్ చూద్దాం రండి. ఇదే వర్కలా బీచ్. ఈ బీచ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే అన్ని బీచ్లు సమాంతరంగా ఉంటాయి, కానీ ఇదైతే కొండకు ఆనుకొని ఉంటుంది. అందుకే ఇలాంటి భారతదేశంలోనే చాలా అరుదు ఇలాంటి బీచ్లు, అందుకే కొంచెం డిఫరెంట్ అని చెప్పాను. ఈ బీచ్ని దక్షిణ కాశీగా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయంట. అందుకని పాపనాశనం బీచ్గా కూడా పిలుస్తారు దీన్ని. ప్రత్యేకత వర్కలా బీచ్కి. ఇంకా కొండపైన ఇంకా షాప్స్ ఉంటాయి, ఇంకా ఫుడ్ తినేవాళ్ళు, రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ యోగా అవి నేర్పిస్తారంట, యోగా. ఇంకా అందుకని ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. ఇది మినీ గోవా లెక్క ఉంది, అయితే చాలా బాగుంది ప్లేస్ అయితే. పైన కొండ, కింద సముద్రం, చాలా బాగుంది. ఇది వర్కలా బీచ్. వర్కలా బీచ్ ఇంకా రాళ్ళు ఉన్నాయి, కొండ నుంచి కొంచెం ఎర్రటి రాళ్ళు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అవి పెద్ద సైజులో. అవి యూజ్ చేసుకొని హౌసెస్ కూడా కట్టేవాళ్ళు. నేనైతే కొన్ని ఓల్డ్ హౌస్ చూసినప్పుడు ఆ రాయితోనే ఎక్కువ యూజ్ చేసి ఉన్నారు, అందుకే చెప్తున్నాను. వర్కలా నుండి ఇంకా నార్త్ క్లిప్కి కొంచెం ముందుకు వెళ్తే బ్లాక్ బీచ్ వస్తుంది. ఇంకా వర్కలా బీచ్ దగ్గర కొంచెం నడవడానికి ప్లేస్ అలా ఉంది, కానీ ఈ బ్లాక్ బీచ్ దగ్గర అయితే ప్లేస్ కూడా లేదు. ఇంకా బీచ్ దగ్గరికి వచ్చి ఆనుకొని హోటల్స్ ఇంకా అన్ని కట్టారు. ఇంకా బ్లాక్ బీచ్ దగ్గర అయితే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు, చూడడానికి కూడా బాగుంది. ఎర్రటి రాళ్ళు, నీలి రంగులో సముద్రము, ఇంకా నల్లటి ఇసుక కాంబినేషన్ అయితే చాలా తక్కువ ఇలా చూడడము. ఇది బ్లాక్ బీచ్ చూడండి, ఫుల్గా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు పెద్దలు. మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. బీచ్ చూడండి సౌండ్ ఎలా వస్తుందో. లిక్కి హాయ్ చెప్పు.
లెక్కి ఇటు చూడు. ఫోటో బాగుంది మనది. ఏది మొత్తం ఫారినర్స్ ఉండరా? ఇంకా వర్కలాలో బ్రేక్ఫాస్ట్ కోసం మేము ఈ కేఫ్కి వెళ్ళాము. ఇక్కడైతే ఇంకా ఇడ్లీ, చాయ్, మసాలా దోశ, కారం, ఆనియన్ దోశ అలా దొరుకుతాయి. ఇంకా ఫుడ్ మాత్రం బాగుంది. మేము తిన్నాము, బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చేసాము. రేటు కూడా తక్కువ బడ్జెట్లో ఉంది. కేఫ్ చూసారా, దానికి ముందే వస్తుంది. ఇది నార్త్ క్లిప్ సైడే ఉంటాయి హోటల్స్. ఇదైతే ఆయుర్వేద రిసార్ట్, చాలా బాగుంది. ఇక్కడ కేరళ అనగానే ఆయుర్వేద చికిత్సకి, మసాజ్కి కూడా ఫేమస్. బీచ్లే కాదు, ఇంకా రోడ్లు మాత్రం చిన్నవిగా ఉన్నాయి. కార్లు, ఆటోలు అవి అయితే చాలా కష్టం పోవడం ఈ ప్లేస్లో. ముందు ఏదైనా వెహికల్ వస్తే ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకని ఎవరైనా బైక్సే ప్రిఫర్ చేయండి ఎక్కువ. ఇక్కడ రోడ్లు చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడైతే నార్త్ క్లిప్ సైడ్ అయితే ఇవన్నీ ఇంకా రిసార్ట్లు. మేమున్న హోటల్స్ దగ్గరే ఉన్నాయి ఇవన్నీ. మేమున్నదైతే ఈ హోటల్లో రూమ్ అన్నీ చూపించాను కదా, చాలా బాగుంది. ఎవరైనా ఉండాలనుకుంటే హోటల్స్ కానీ బీచ్ అన్నిటికీ దగ్గరలో ఉంది హోటల్ కూడా చాలా నీట్గా ఉంది. అనేది ఓన్ సన్సెట్ వస్తుంది, సన్ రైజ్ అనేది రాదు. ఇది మార్నింగ్ చూడండి, సముద్రం అంతా ఎంత బ్లూ కలర్లో ఉంది మొత్తము. అలా వచ్చినప్పుడు వాటర్ వస్తాయి కదా, అవి మాత్రం తెల్లగా నురుగ్గా వస్తుంది. అలా వర్కలా బీచ్ అయితే చాలా బాగుంది. ఇంకా బ్లాక్ బీచ్ అని చెప్పాను కదా, బ్లాక్ బీచ్ కూడా బాగుంది. కానీ నైట్ ఎక్కువ అలలు వచ్చాయి. బ్లాక్ బీచ్ డిఫరెంట్ ఏంటంటే నేను చూసిందైతే అన్ని బీచ్లు మ్యాక్సిమం సాయంత్రం ఈవినింగ్ టయానికి వాటర్ అనేవి కొంచెం తగ్గుతా లోపలికి వెళ్ళిపోతాయి. ఈ బ్లాక్ బీచ్కి అయితే ఇంకా వాటర్ అనేవి ఇంకా ఎక్కువ వస్తున్నాయి, కానీ అసలు వాటర్ అనేవి లోపలికి వెళ్ళట్లేదు. అది నేను కొన్ని బీచెస్ చూసా, అది మాత్రం నేను అనుకుంది. మీరు కూడా ఇలానే జరిగిందా? మీకు కూడా జరిగితే కామెంట్ చేయండి. ఇలానే మీరు కూడా గమనించుంటే మేబీ నేను వెళ్ళినప్పుడే అలా జరిగిందా అని కొంచెం డౌట్ అంతే. ఇంకా వర్కలా బీచ్, 2 బీచ్ చూపించాను కదా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.